హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్కు చెందిన న్యూరో సర్జికల్ డాక్టర్ ఆలుగోలు రాజేష్ ఆధ్వర్యంలో శుక్రవారం నల్గొండ పట్టణ కేంద్రంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పార్కిన్సన్స్ వ్యాధి గురించి, వాటి లక్షణాలు, తీసుకోవాల్సిన చికిత్సల నివారణ చర్యల గురించి మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్కిన్సన్స్ వ్యాధి అనే మెదడుకు సంబంధించిన ఒక నరాల రుగ్మతని, మెదడులోని డోపమైన్ కణాలు దెబ్బతినడం వల్ల ఈ వ్యాధి ఏర్పడుతుందని తెలిపారు. గంటలు వచ్చే టాబ్లెట్ క్రమంగా ఏమవుతుంది, 4 గంటల నుంచి 3 గంటలు, 3 గంటల నుంచి 2 గంటలు, 2 గంటల నుంచి గంట. దాని తర్వాత వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అవుతాయి. సైడ్ ఎఫెక్ట్స్ 2 రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఒకటేమో మోటా, అంటే చేతులు కాలు ముందు వణుకు వచ్చేది, ఇలాగా చెయ్యి ఇలా వణుకుతుంది, కొంతమందికి ఇలా వణుకుతుంది. ఆ వణుకు ఆగిపోతుంది, వణుకు బదులుగా ఊపు వచ్చేస్తుంది, ఇలా డాన్సింగ్ లైక్ మూమెంట్స్ వస్తాయి. అది సైడ్ ఎఫెక్ట్. ఇంకోటి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కడ వస్తాయంటే మైండ్ లో వస్తాయి. మైండ్ లో ఏమొస్తాయంటే వాళ్ళకి కలలు, భ్రమలు, పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, అవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ కూడా ముందు ఉండవు, లేట్ స్టేజెస్, 4-5 ఏళ్ళు అయిన తర్వాత ఇలాగ స్టార్ట్ అవుతుంది. అది అడ్వాన్స్ పార్కిన్సన్స్ డిసీజ్ లక్షణాలు. సో దీనికి ఏం చేయాలి? అడ్వాన్స్ పార్కిన్సన్స్ డిసీజ్ కి ఇప్పటి వరకు స్టాండర్డ్ ట్రీట్మెంట్ కేర్ ఏంటంటే డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్. డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అంటే ఏంటి అంటే, బ్రెయిన్ లో చాలా లోతులు, పైన కాదు లోతులో, సెంటర్ లో కొన్ని న్యూక్లియై ఉంటాయి, కొన్ని బ్రెయిన్ సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్ లో మనం ఎలక్ట్రోడ్స్ పెట్టి, వాటికి ఇక్కడ ఛాతీలో బ్యాటరీ పెట్టి కరెంట్ అందిస్తాం. సో ఏ పని అయితే డోపమిన్ చేస్తుందో అలాంటి పని ఈ బ్యాటరీతో ఇచ్చే కరెంట్ చేస్తుంది. బ్రెయిన్ లో ఏదైనా కానీ అన్ని కూడా ఎలక్ట్రికల్ సిగ్నల్స్ తోటి వెళ్తుంది. మీరు ఏ ఎనర్జీ అయినా, ఏ కెమికల్ ఇచ్చినా కానీ అది ఎలక్ట్రికల్ ఎనర్జీలో మారి ఎలక్ట్రిక్ దాంతో దాని ప్రకారంగా ఇది పనిచేస్తుంది. సో అదే మనం ఆ కరెంట్ ఇచ్చి మనకి కావాల్సిన మూమెంట్ అవన్నీ చేస్తాం. సో మాది ఒక పెద్ద టీం ఉంది. అందులో 3 సీనియర్ న్యూరాలజిస్ట్ ఉన్నారు, నేను న్యూరో సర్జన్, ఇంకా ఫెలోషిప్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అంటే కొత్త డాక్టర్స్ కి వాళ్ళకి ఈ వ్యాధి దీని గురించి నేర్పించడం, ఎలాగా కనిపెట్టాలి, ఎలా ట్రీట్మెంట్ చేయాలి, ఎప్పుడు మెడిసిన్స్ ఇవ్వాలి, ఎప్పుడు సర్జరీ చేయాలి. ప్లస్ ఒక రీసెర్చ్ వింగ్ కూడా ఉంది. సో పిహెచ్డి ప్రోగ్రామ్, ఇవన్నీ కూడా మా దగ్గర కాంప్రిహెన్సివ్ గా దీని గురించి చేస్తాం. ఈ డిబిఎస్ అనేది ఒక పార్కిన్సన్స్ గురించి అయితే పేరులోకి వచ్చేసింది, డిబిఎస్ అంటే పార్కిన్సన్స్ అని. అలా కాకుండా ఈ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్, ఈ కరెంట్ వేరే వ్యాధులు కూడా వాడతారు. అంటే డిస్టోనియా అనే ఉంటుంది, కొంతమందికి ఇలా మెడ వంకర అయిపోతుంది, శరీరం వంకర అయిపోతుంది, వాటికి కూడా ఈ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ పనిచేస్తుంది. ఇంకా కొన్ని రకాల ఎపిలెప్సీ ఉంటుంది, ఫిట్స్ రావడం, కొన్ని రకాల ఎపిలెప్సీ కూడా ఈ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ పనిచేస్తుంది. కొన్ని సైకాట్రిక్ డిసీజెస్ కూడా డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ పనిచేస్తుంది. ఇంకా కొత్త చాలా ట్రయల్స్ వస్తున్నాయి, కానీ అవన్నీ ఇంకా ఎక్స్పెరిమెంటల్ స్టేజెస్ లో ఉన్నాయి. వీటికైతే ఇది ఆల్రెడీ అప్రూవల్. ఈ వ్యాధికి వయసుతో సంబంధం ఉందా సార్, లేదా సార్? ముందు అనుకునే వాళ్ళు ఏంటంటే ఈ వ్యాధి పెద్ద వయసు వాళ్ళకు వస్తుంది అని. ఇప్పుడు కూడా పెద్ద వయసు వాళ్ళకు కూడా వస్తుంది. కానీ ఇప్పుడు మనం ఒక ట్రెండ్ మారుతుంది చూస్తున్నాం, ఏంటంటే 40 ఏళ్ళు తక్కువగా ఉన్న వాళ్ళలో కూడా రావడం స్టార్ట్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ చాలా యంగ్ లో కూడా వస్తున్నాయి. యంగెస్ట్ చూసింది 24 ఇయర్స్ పేషెంట్, ఆయన కూడా పార్కిన్సన్స్ డిసీజ్, అది కూడా అడ్వాన్స్ స్టేజ్. 17 ఏళ్ళ వయసులో ఎప్పుడో స్టార్ట్ అయింది. సో అలాగా మారుతున్నాయి. సో దీని ప్రాబ్లం ఏంటి అని అంటే, మనకి ఎంతమంది ప్రాబ్లం, ఎంత పెద్ద ప్రాబ్లం ఏంటి అని అంటే, కోటి జనాభాకి సుమారుగా 7,000 మందికి కొత్త పార్కిన్సన్స్ డిసీజ్ పేషెంట్స్ యాడ్ అవుతున్నారు. మనం 140 కోట్లు ఉన్నాం. సో ఇది యాక్చువల్లీ పెరుగుతుంది. ఈ వణుకుడు వ్యాధికి పక్షవాతానికి ఏమైనా సంబంధం ఉందా సార్? లేదండి, వణుకుడు వ్యాధికి పక్షవాతానికి సంబంధం లేదు. వణుకుడు వ్యాధి వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ నార్మల్ లైఫ్ స్పాన్ ఉంటుంది. అంటే వాళ్ళు 40-50 ఏళ్ళు స్టార్ట్ అయినా కానీ వాళ్ళకి 60 ఏళ్ళ వరకు వాళ్ళు ప్రాబ్లం ఏమి ఉండదు.
ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ప్రాబ్లం అవుతుంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఎలాగా అంటే వణుకుడు వ్యాధి సోషల్ ప్రాబ్లమ్స్ ఏమవుతాయి అని అంటే ఫస్ట్ వాళ్ళు ఇంట్లోంచి బయటికి వెళ్ళరు. ఏదైనా అనుకుంటారు వణుకుడు వ్యాధి వచ్చింది ఏదో ఉంది అనుకుంటే వెళ్ళరు. చుట్టాలు పక్కాల వాళ్ళని కలవరు. పండుగలు గొప్పలు ఎక్కడికి వెళ్ళరు, ఇంట్లో ఉండిపోతారు. వ్యాధి ముదురుతూ ఉంటే ఇంట్లో వచ్చి కూడా వాళ్ళు చాలా మంది మేము పేషెంట్స్ చూసాము, వాళ్ళ గదిలోంచి బయటికి రారండి. ఓకే, కొంతమందికి సైన్ చేయడంలో ప్రాబ్లం వస్తుంది, సిగ్నేచర్. సో బ్యాంక్కి వెళ్తారు, అన్ని ఖాతాలో డబ్బులు ఉన్నాయండి కానీ సిగ్నేచర్ చేయడానికి రాదు, బ్యాంక్ వాళ్ళు ఒప్పుకోరు. ఒక పేషెంట్ మా దగ్గర 17 సార్లు సైన్ చేసి పెట్టింది బ్యాంక్ లాకర్ ఓపెన్. కారణం ఏంటి అని అంటే కొంత మనిషి స్లో అయిపోతారు, ఆలోచన స్లో ఉంటుంది, నడక స్లో ఉంటుంది, వాళ్ళకి కాన్స్టిపేషన్ ఉంటుంది, డల్ గా ఉంటారు. ఈ స్టేజ్ లో గుర్తుపట్టడం చాలా కష్టం. మా దగ్గరకు వచ్చిన ఈ స్టేజ్ లో మనం ఏమనుకుంటాం, ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందుకని డల్ గా ఉన్నాడు ఏదో ఉన్నాయి. దాని తర్వాత ఫస్ట్ స్టార్ట్ అయ్యేది వణుకు అప్పుడు మనకి ఓకే ఇది వణుకు స్టార్ట్ అయింది, ఇది వణుకుడు వ్యాధి ఉండొచ్చు. అప్పుడు మనం వీటన్నిటిని పెట్టుకొని స్టార్ట్ చేస్తాం, ఇది వణుకుడు వ్యాధి అనుకుంటూ స్టార్ట్ చేస్తాం. దాని తర్వాత నెమ్మదిగా ఫేస్ డల్ అయిపోతుంది, ఒకలా మొహం ఇలా వాచేస్తారు, ఉంగిపోతారు, నడవడం స్లో అయిపోతుంది, నడిచే విధానం కూడా నడకలాగా అనిపించదు, ఏదో పరిగెత్తున్నారు అనిపిస్తుంది. చిన్న స్టెప్స్ వేసుకుంటారు, చిన్న స్టెప్స్ వేసి ముందుకు వంగిపోయి నడవట్లేదు పరిగెత్తుతున్నారు అని అనిపిస్తుంది. సో అక్కడి నుంచి మనకి తెలుస్తుంది, క్లియర్ కట్ గా అక్కడ తెలుస్తుంది.